నేహ అనుమోలు మన ముందరికి వస్తుంది. గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అందరికీ నమస్కారం. నేహ ఎంపిక చేసుకున్న పాట రచన ఆత్రేయ గారు, సంగీత మాస్టర్ వేణు గారు, గానం సుశీలమ్మ. సిరి సంపదల సినిమా నుంచి వేణుగానమ్మ వినిపించని చిన్ని కృష్ణయ్య కనిపించడు. వేణుగానమ్మ వినిపించని చిన్ని కృష్ణయ్య కనిపించడే. వేణుగానమ్మ వినిపించని చిన్ని కృష్ణయ్య కనిపించడే. వేణుగానమ్మ వినిపించని. మన్ను తిన్నావని యశోదమ్మ అడిగిందట, లేదు లేదనుచులు కాలు చూపెడట. మన్ను తిన్నావని యశోదమ్మ అడిగిందట, లేదు లేదనుచు లోకాలు చూపెడట. అంత మునగాడటే వింత కథలేనటే, ఏడి కనపడితే కనులారా చూడాలి వానినే. వేణుగానమ్ము వినిపించడే, చిన్ని కృష్ణయ్య కనిపించడే. వేణుగానమ్ము వినిపించేనే. తుడుకు కృష్ణయ్య మడుగులోన దూకాడట, జడిసిరే పల్లి ప్రజలంతా మూగారట. తుడుకు కృష్ణయ్య మడుగులోన దూకాడట, జడిసిరే పల్లి ప్రజలంతా మూగారట. గల్లు గల్ గల్లన ఒళ్ళు జల్ జల్లన, తాను ఫణిరాజు పడగపై తారంగమాడేనట. వేణుగానమ్ము వినిపించే, చిన్ని కృష్ణయ్య కనిపించడే. వేణుగానమ్ము వినిపించే. ధన్యవాదాలు. బిఫోర్ ఐ కమెంట్ ఒకసారి ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. హౌ ఓల్డ్ ఆర్ యూ? 14 సంవత్సరాలు. 14. యాక్చువల్లీ 14కి ఈ సాంగ్ అటెంప్ట్ చేయడం ఐ క్యాంట్ బిలీవ్ అండి. ఎంత బాగా పాడారు. యాక్చువల్లీ ఈ సాంగ్ పిక్ చేసుకోవడమే చాలా ఐఎమ్ సర్ప్రైజ్డ్. అమ్మ బాబో ఈ సాంగ్ పిక్ చేసుకున్నారు అని. వెరీ నైస్ ఎగ్జిక్యూషన్. Thank you. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ మచ్ టు టెల్ యూ. ఏం చెప్పడానికి పెద్ద లేదు. సెకండ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ముందర ఏదో చిన్న లిటిల్ బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఆఫ్టర్ ది మ్యూజిక్. అదొకటి. యు ఆర్ గోయింగ్ లిటిల్ అహెడ్ ఆఫ్ ది టెంపో. మామూలుగా వేణుగానమ్ము వినిపించనే చిన్ని కృష్ణయ్య టెంపో. వేణుగానమ్ము వినిపించనే అలా టెంపో కంటే లిటిల్ ఫాస్ట్గా వెళ్తున్నాం. అది కొంచెం నియంత్రణ చేసుకోవాలి. ఒకసారి పాడది బిగినింగ్. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. కూడా కాదు. టిపికల్ వేణుగారు. అంత అందంగా పాడతారు ఆయన. అంత అందంగా పాడతారు, అంత ఫాస్ట్గా హార్మోనియం వాయిస్తారు. వెరీ టఫ్ కంపోజర్. ఆయనకి ఆరాధ్య దైవం నౌషద్ గారు. ఆయన దగ్గర కొన్నాళ్ళు పనిచేశారు కూడా. ఈయన పియానో బాగా వాయిస్తారు. ఆ పియానో ప్లేయింగు నౌషద్ గారి దగ్గర నుంచి వచ్చింది. మీరు బ్యాక్గ్రౌండ్స్ అన్నీ చూసినా సరే ఆ వయలిన్ ఫ్రేజెస్ కానీ పర్టికులర్లీ ఫ్లూట్ క్లారినెట్ అద్భుతంగా ఉంటుంది ఆయన దాంట్లో. అయిన తర్వాత వచ్చే వయలిన్ ఫ్రేసెస్ అన్నీ కూడా పక్కా నౌషద్ గారి లాగానే ఉంటుంది.
ఫ్లూట్ వాయించిన వాళ్ళు ఆ రోజుల్లో షహనాయ్ కూడా అత్యద్భుతంగా వాయించేటటువంటి వ్యక్తి శ్రీ సత్యం గారు. క్లారినెట్ పల్లారావు గారు. పల్లారావు గారిని మొట్టమొదటి సినిమాకి తీసుకొచ్చి పరిచయం చేసింది వేణుగారే. ఆయన నా బిగినింగ్ డేస్లో నా ఆర్కెస్ట్రాలో ఇళయరాజా హార్మోనిస్ట్గా బ్యాండ్ లీడర్గా ఉన్నప్పుడు పల్లారావు గారు క్లారినెట్ ప్లేయర్గా ఉండేవారు. నేను మొట్టమొదటిసారి అమెరికాకి సుశీలమ్మ గారితో వచ్చినప్పుడు ఆయన హీ వాజ్ వన్ ఆఫ్ ది మెయిన్ ప్లేయర్స్ అనమాట పల్లారావు గారు. ఈ పి పుల్లయ్య గారు నిర్మించిన సినిమా ఇది. సింపుల్గా రాసేశారు ఆత్రేయ గారు. ఒక హీరోని దృష్టిలో పెట్టుకొని ముగ్గురు అమ్మాయిలు పాడే పాటని సింపుల్గా పురాణంలో ఉన్న మాటలన్నీ కూడా ఒక సోషల్ సినిమా పరంగా కూడా ఇంత అందంగా సింపుల్గా రాసి అంత కాంప్లికేటెడ్గా తీయగా కంపోజ్ చేసిన మాస్టర్ వేణు గారు, సుశీలమ్మ గారు, జానకి గారు, జిక్కి గారు ఎంత అందంగా పాడారు. వీళ్ళలో జిక్కి గారు సీనియర్ అండ్ దెన్ సుశీలమ్మ గారు జానకి గారు ఇంచుమించుగా ఒక్క టైంలోనే వచ్చారు, కాస్త అటు ఇటుగా. వాళ్ళు ముగ్గురు కలిసి లైవ్ రికార్డింగ్ చేస్తుంటే నేను ఊహించుకొని పొంగిపోతున్నాను అనమాట, ఎలా ఉంటుంది అని. సచ్ గ్రేట్ ఆర్టిస్ట్ అండ్ వండర్ఫుల్ మంచి పాటతోటి ఇవాళ శ్రీకారం చుట్టావమ్మ కార్యక్రమానికి. చాలా సంతోషం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.